హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివి సాఫ్టెక్. లాస్ట్ వీడియోస్లో మనం సెట్టింగ్స్ ఎలా ఎలిబుల్ చేయాలో చూసాం కదా. ఈరోజు మనం హెడర్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. హెడర్ క్రియేట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెన్యూ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇలా డాష్బోర్డ్కి వచ్చాక డాష్బోర్డ్లో అపీరెన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి పక్కన మీకు కస్టమైజ్ అని ఇంకో ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు మెన్యూస్ అని ఇంకో ఆప్షన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ మెన్యూ ఆప్షన్ ఉంటుంది. ఈ మెన్యూకి నేను ఒక నేమ్ ఇస్తున్నాను, మెన్యూ అని, మెన్యూ నేమ్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు యాడ్ ఐటమ్స్ అని ఇంకో ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మనం ప్రీవియస్గా పేజెస్ క్రియేట్ చేసాం కదా, హోమ్, అబౌట్, సర్వీసెస్, గ్యాలరీ, కాంటాక్టర్స్. ఇలా ఇవే ఆర్డర్లో ఉండాలనే రూల్ ఏం లేదు, మనం వీటిని డ్రాగ్ చేసుకోవచ్చు. ఇలా అబౌట్ కింద హోమ్కి కింద ఇలా నాకు హోమ్ కింద కాంటాక్టర్స్ రావాలి, ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇలా ఒకటే ఆర్డర్లో ఉండాలని రూల్ ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? దెన్ ఆఫ్టర్ యూ కెన్ క్లిక్ ద పబ్లిష్. ఓకే, మెన్యూ క్రియేట్ అయిపోయింది మనకి. ఇప్పుడు మనం హెడర్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇలా డాష్బోర్డ్కి మళ్ళీ వచ్చిన తర్వాత మీకు టెంప్లెట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు థీమ్ బిల్డర్ అని ఇంకో ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం హెడర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ హెడర్ ఫూటర్స్ అని ఉంటాయి, హెడర్ మీద క్లిక్ చేయండి. ఇది ఆల్రెడీ ప్రీవియస్గా ఒకటి క్రియేట్ చేశాను, దాన్ని డిలీట్ చేస్తాను. అప్ టు స్క్రాచ్ నుంచి చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ యాడ్ న్యూ హెడర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ హెడర్కి నేను ఒక నేమ్ ఇస్తున్నాను, హెడర్ అని, HEADER, హెడర్. ఇలా హెడర్ మీద క్లిక్ చేసి క్రియేట్ టెంప్లెట్ అని కొట్టండి. ఇప్పుడు మనం హెడర్ క్రియేట్ చేయాలంటే మనకి హెడర్లో 2 సెక్షన్స్ ఉంటాయి. లైక్ టాప్ బార్ ఉంటుంది, మెన్యూ బార్ ఉంటుంది. టాప్ బార్లో మనకి వెబ్సైట్ లిస్ట్ ఐకాన్స్ మీద ఆప్షన్ వేసి దాంట్లో మనకి సోషల్ మీడియా ఐకాన్స్ కానీ నెంబర్స్ కానీ ఏమైనా ఉంటాయి, బట్ అది మ్యాండేటరీ కాదు. కింద మనకి మెన్యూ బార్ అని ఉంటుంది, అది చాలా మాకు మ్యాండేటరీ. దానికి ఒక 2 సెక్షన్స్ తీసుకుంటున్నాం. ఇలా సెక్షన్స్ డ్రాగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్షన్లో నాకు లోగో కావాలి. లోగో అంటే ఈక్వల్ టు వన్ ఆఫ్ ఇమేజ్ కాబట్టి ఇమేజ్ ఆప్షన్ని డ్రాగ్ చేసుకుంటున్నాను. ఇలా ఈ ఇమేజ్లో మనకి లోగో కావాలి కాబట్టి మా సివి లోగో పెడుతున్నాను. లోగో సరే, ఈ లోగో ఎంత పెద్దగా ఉంది కదా, దీన్ని మనం డ్రాగ్ చేసుకోవచ్చు, ఇలా సైజ్ రెడ్యూస్ చేసుకోవచ్చు. దెన్ ఆఫ్టర్ మనకి వర్డ్ ప్రెస్ మెన్యూ కావాలి కాబట్టి వర్డ్ ప్రెస్ మెన్యూ ఉంది కదా, దీన్ని ఇలా డ్రాగ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్? ఇంత మనకి ప్రీవియస్ క్రియేట్ చేసే మెన్యూ ఉంది కదా, ఆ మెన్యూ అనేది మనకి ఇక్కడ ఆప్టిమైజ్ అయింది మనకి. దీన్ని మనకి ఎలిమెంట్ మిడిల్ చేసుకోవచ్చు. ఇంకా మిడిల్ కావాలనుకుంటే ఇక్కడ హారిజంటల్ మిడిల్గా ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, హెడర్ క్రియేట్ చేసాం కదా. దెన్ ఆఫ్టర్ యూ కెన్ క్లిక్ ద పబ్లిష్. ఇక్కడ మీకు లాస్ట్లో ఎంత ఆప్షన్ కనపడుతుంది కదా, ఇక్కడ దీనికి కండిషన్ ఒకటి ఇవ్వాలి ఫ్రెండ్స్. కండిషన్ మీద క్లిక్ చేసి ఈ హెడర్ అనేది ఓవరాల్గా వెబ్సైట్ మొత్తానికి కావాలి అంటే ఇక్కడ ఎంటైర్ వెబ్సైట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఈ ఆప్షన్ మీరు ఎనేబుల్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసి సేవ్ అని క్లోజ్ కొడితే మీ హెడర్ అనేది ఎంటైర్ వెబ్సైట్కి ఉంటుంది. నేను ఆర్డర్ క్లిక్ ద ప్రివ్యూ. చూసారు ఫ్రెండ్స్, లోగో, వర్డ్ ప్రెస్ మెన్యూ ఇలా. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోస్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడర్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.